వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. స్నేహితులారా, నేను ఈ ఛానల్ అనేది ఏంటండి, తెలుగులో మీకు ఇస్లాం బోధనలు, ఇస్లాం గురించి చెప్పడానికి ఈ ఛానల్ అయితే నేను ఓపెన్ చేశాను అనమాట. సో ఇస్లాం గురించి తెలుసుకోవడం ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత మరియు ప్రతి ముస్లిం సోదరుని యొక్క బాధ్యత. ఇస్లాం అనేది కేవలం ఒక కులం, మతం కాదు. ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి తీయడం లేదు. ఇస్లాం అనేది ఒక స్వర్గానికి దారి. మనం ప్రపంచంలో బ్రతికే ఒక విధానం అన్నమాట. ఈ మంచి ఏది, చెడు ఏది మనము క్లుప్తంగా తెలుసుకునే ఒక విధానమునే ఇస్లాం అంటారు. ఈ ఇస్లాంలో ఏంటంటే మనకు చాలా విషయాలు, ఈ ఇస్లాంను చదివిన వాళ్ళు, ఇస్లాం బుక్కులను చదివిన వారు, సైంటిస్టులు కూడా అయిన వారు ఉన్నారనమాట. ఇస్లాం వేలో, ఇస్లాంలో చూపించిన పద్ధతులు, సాంప్రదాయాలు ఇవి ఒక్కొక్కటి ఒక్క మంచి ఆరోగ్యానికి పునాది అనమాట. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే, సో కూర్చొని నీళ్లు తాగాలి, నిలబడుకొని నీళ్లు తాగకూడదు. ఇది ఇస్లాంలోని ఒక వాక్యం, ఓకేనా, ఒక సున్నత్ అనగా సాంప్రదాయం. ఈ సున్నత్ సాంప్రదాయాన్ని కొందరు ఫాలో అవుతారు, కొందరు ఫాలో అవ్వరు. కాకపోతే ప్రతి ఒక్కరు నీటిని, ఎవరైనా సరే ప్రతి ఒక్క మానవుడు నీటిని నిలబడుకొని తాగరాదు, కూర్చొనే తాగాలి. నిలబడుకొని తాగితే ఏమవుతుందంటే మన పేగులు, గుండె, కిడ్నీ ఇలా మన లోపల ఉండే వివిధ రకాల భాగాలు అనేది దెబ్బతింటాయి. కావాలంటే మీరు సెర్చ్ కూడా చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే సైంటిస్టులు కొత్తగా ఒకటైతే ఇన్వెంట్ చేశారు. నిలబడుకొని నీళ్లు తాగే వాళ్ళతో పోలిస్తే కూర్చొని నీళ్లు తాగే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుందన్నమాట, ఓకేనా. సో ఇది ఒక సున్నత్ అనమాట, ఓకేనా. నీళ్లు తాగే సున్నతులు 7 ఉన్నాయి. అంటే 7 సాంప్రదాయాలు మనకు ఇస్లాంలో చెప్పబడ్డాయి అనమాట. ఇందులో ఒక్కటి మటుకే నేను చెప్పాను, నిలబడుకొని తాగకూడదు, కూర్చొని తాగాలి, ఓకేనా. ఇలా ఎవరైతే తాగుతారో వాళ్ళ ఆరోగ్యం చాలా అంటే చాలా బాగుంటుంది. వారికి ఎటువంటి గుండె సమస్యలు, హార్ట్ అటాక్లు, ఓకేనా. సో గుండె ఇలాంటి ఏ సమస్యలు వాళ్ళకైతే రావన్నమాట. కావాలంటే మీరు వచ్చేసి సెర్చ్ చేసుకొని చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికి ఉద్దేశించి అయితే తీయడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో నాకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఓకేనా. సో అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్లా హాఫీజ్.